అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 33. టక్కున ఉలిక్కిపడి చుట్టూ చూస్తుంది అంజలి. ఎదురుగా భారీ కటౌట్ను చూసి జడిసి, నువ్వేంటిక్కడ? ఇప్పటి వరకు నువ్వు నేను అని ఆగిపోతుంది. హా, నువ్వు నేనేమైనా చేశానా నిన్ను? అంటాడు హస్కీగా. చీచీ, అది కాదు, ఊరికే అన్నాను అంటుంది. ఇప్పటి వరకు కలగన్నానా? వామ్మో, ఈ శాడిస్ట్ విధవ ఇలా కూడా చేస్తాడు. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది అంజలి. మ్యాటర్ డైవర్ట్ చేయడానికి, అంజు, మీ డాడ్ వెళ్ళిపోయారా అంటుంది. అవును, వెళ్ళిపోయారు అంటాడు. వాళ్ళ డాడ్తో మాట్లాడిన మాటలు గుర్తొచ్చి ఫేస్ సీరియస్గా పెడుతుంది అంజలి. ఏంటి, కోపమా అంటాడు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది అంజలి. అడిగేది నిన్నే, ఏంటి కోపంగా ఉన్నావు అంటాడు. నాకు ఎవరి మీద కోపం లేదు అంటుంది. మరి ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? మేము ఇక్కడ పనిచేసే పనులం, బాస్ల మీద కోపం ఎందుకుంటుంది? నేను చెప్పింది నిజమే కదా అంటాడు. అవును నిజమే, నాకే నిదానంగా అర్థమైంది. సి మిస్ అంజలి, నువ్వు నా నుండి దూరంగా వెళ్ళడానికి అబద్ధం చెప్పి ఎవడో కోన్ కిస్కా గొట్టంగాడితో పల్లికిలించి పడి మాట్లాడొచ్చు, కానీ నేను నిజం చెబితే మాత్రం కోపం వస్తుందా? ఎమరైట్ అంటాడు వాయిస్ పెంచి. అంజలి సైలెంట్గా ఉంటుంది. నీ నుండి తప్పించుకోవాలని అలా చేశాను. నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదు, కానీ ఆ ఆలోచనలు మానేసి బుద్ధిగా నాతో లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఆలోచించు. నాతో పెళ్లి చేసుకుంటా, నన్ను లైఫ్ లాంగ్ వదిలిపెట్టను అని పెద్ద పెద్ద భారీ డైలాగులు విసిరావు. నేనేం అబద్ధం చెప్పాను? నీకు వచ్చిన రోజు ఏమని చెప్పాను? నువ్వు పనిచేసే పిఏవి, కుక్వి, నా అవసరాలు తీర్చే పని మనిషివి అని చెప్పాను. అదే విషయం మా డాడ్తో చెప్పాను. మరి అప్పుడు అడగని దానివి ఇప్పుడెందుకు అడుగుతున్నావు? అప్పుడు కోపం రానిది ఇప్పుడెందుకు కోపం వస్తుంది? నాలో ఏ చేంజ్ లేదు. అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్నాను. ఇది ఆయన కోసమే కొన్నాను. ఇంకొక విషయం, వేరే వాళ్ళ దగ్గర నువ్వు పనిచేసే సఫర్ కావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ పనిచేస్తే సేఫ్గా ఉంటావని ఇక్కడ నీకు జాబ్ ఇచ్చాను. ఇది కూడా ఒక రీజన్. ఎస్ చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క జీతం ఇస్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదా. అదే శాలరీ నీకు ఇస్తే సేవ్ అవుతుంది మనీ. బిజినెస్ పరంగా ఆలోచించడం కూడా తప్పేనా? ఇక పెళ్లి విషయం అంటావా? అది పూర్తిగా నా పర్సనల్. అడిగే రైట్స్ ఎవరికీ లేవు. ఇన్ఫ్యాక్ట్ మా పేరెంట్స్కి కూడా, నీకు కూడా. నేను ఫస్ట్ నుంచి ఒకే మాట మీద ఉన్నాను. నాకు ఎవరి పర్మిషన్స్ అవసరం లేదు అని. నేను పెళ్లి చేసుకొని నేను హ్యాపీగా ఉంటాను, కానీ వాళ్ళ నిర్ణయాలు నా మీద రుద్దుతానంటే నేను ఊరుకోను. నిన్ను కిస్ చేసేటప్పుడు మా పేరెంట్స్ని అడిగి చేశానా? హగ్ చేసుకునేటప్పుడు అడిగానా? ఇప్పుడు కూడా కిస్ చేస్తాను. నీ పర్మిషన్ కూడా నాకు అవసరం లేదు అని అంజు పెదవులని లాక్ చేస్తాడు. అంజు కళ్ళు పెద్దవి చేసి షాక్తో చూస్తూ ఉంది. తన నడుముని గట్టిగా ప్రెస్ చేస్తూ చాలా డీప్గా కిస్ చేస్తున్నాడు. తన నుండి దూరం జరగాలని గింజుకుంటున్నా వదలకుండా టైట్గా హక్ చేసుకుని కిస్ చేశాడు. హర్ష కొంత సమయానికి వదిలి అంజు కింద పెదవిని పట్టుకొని లాగుతూ, నీతో నేను చేసే రొమాన్స్ అందరికీ చెబితే బాగోదు పాప. ఇది మన ఇద్దరి ప్రైవేట్ లైఫ్. మన ఇద్దరి ఏకాంతంలో నువ్వు నేను మాత్రమే ఉండాలి. నిన్ను కని పెంచిన తల్లిదండ్రుల మీద కొంచెం కూడా ఇష్టం లేదా హర్ష? ఎందుకు ఉండాలి? వాళ్ళని నేనేమైనా కనమని చెప్పానా ఏంటి? అయినా నేను ఊరికే ఉండట్లేదు కదా, వాళ్ళను ఆస్తులని ఇంప్రూవ్ చేస్తున్నాను. మా డాడ్ 1 రూపీతో స్టార్ట్ చేస్తే దానిని నేను క్రోర్స్లోకి మార్చాను. అదే నేను పని పాట లేకుండా తిరిగితే కనీసం నాకు తిండి కూడా పెట్టేవారు కాదు. చూసావా, వాళ్ళు కూడా ప్రేమించట్లేదు. ప్రేమలో నిజాయితీ లేదు. మా డాడ్కి నేనంటే ఇష్టం మాత్రమే, ప్రేమ కాదు. నేను తన ఆస్తులు అన్నీ పాడు చేసి తిని తిరుగుతుంటే నన్ను ఒక్క సెకండ్ కూడా ఇంట్లో ఉండనిచ్చేవాడు కాదు. అందుకే నన్ను ఎవరైనా వేలెత్తి చూపించే స్టేజ్కి నేను తెచ్చుకోను. అందుకే నా తెలివితో నా కాళ్ళ మీద నిన్ను నిలబడుతూ బిజినెస్ని రన్ చేస్తున్నాను. స్పోర్ట్స్లో కూడా ముందుంటాను. మరి మీ అమ్మ ప్రేమ కూడా నాటకమేనా హర్ష అంటుంది. తను చెప్పినవన్నీ విని షాక్ అవుతూ. ఎనఫ్ అంజు, ఇప్పటి వరకు చాలా పేషెన్సీతో నీకు ఆన్సర్ చేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి చెప్పాను. నేనెప్పుడు పెళ్లి చేసుకుంటానన్నాను అంటుంది.
మరి అందుకే కదా మా వాళ్ళ అంగీకారం కోసం అడిగావు అంటాడు. నీకు పేరెంట్స్ అంటేనే గౌరవం, ఇష్టం ఏవీ లేవు. నేను నా ఫ్యామిలీ మీద పంచప్రాణాలు పెట్టుకున్నాను. అలాంటిది నీకు నాకు సెట్ అవ్వదు. నా మానాన నన్ను వదిలే హర్ష. నేను చదువుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. నువ్వు నన్ను వదిలేస్తే ప్రశాంతంగా బ్రతుకుతాను అని అనగానే హర్ష ఫేస్ ఎర్రగా మారుతుంది. అంజు చేతిని పట్టుకొని బరబరా లాక్కెళ్తాడు. ఎక్కడికి హర్ష? నువ్వు ఇప్పటికే నాకు టెంపర్ లేచే పనులు చేశావు. అదీ కాక తమరు బస్టాప్లో చేసిన పనికి ఇంకా పనిష్మెంట్ ఇవ్వలేదు కదా. అంజలి భయపడి ఎందుకు చిన్న విషయాన్ని పెద్దది చేస్తావు అంటూ ఏం చేస్తాడో టెన్షన్ పడుతూ వెళ్తుంది. రూమ్కి తీసుకెళ్ళి లాక్ చేస్తాడు. వామ్మో ఏం చేస్తాడో ఏంటో అని భయపడుతూ నన్ను ఏం చేయకు హర్ష. ఇప్పుడు నేనేం చేశాను అంటాడు కళ్ళెగరేస్తూ. హో అర్థమైంది. ఏం చేయట్లేదని చేయకు అని అంటున్నావా ఇండైరెక్ట్గా అంటాడు ఐవింగ్ చేస్తూ. ఛీ అది కాదు హర్ష. మరి ఇంకేంటి అనుకుంటూ షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటాడు. అంజు భయపడుతూ ఏం చేస్తున్నావు హర్ష అంటుంది. నువ్వే ఫీల్ అవుతున్నావు కదా. చిచి నేనేం ఫీల్ అవ్వట్లేదు. వద్దు బేబీ నువ్వు చాలా ఫీల్ అవుతున్నావు. అందుకే ఒక పని చెయ్యి. ఏం చేయాలి అని వణుకుతూ అడుగుతుంది. ఏం చేయాలంటే నేను ఎక్కడ చూపిస్తే అక్కడ ముద్దు పెట్టాలి. హా ఏంటి నేను పెట్టను. పెట్టవా? పెట్టను. నువ్వు ఇస్తే ముద్దుతో సరిపెట్టుకుంటా లేదంటే అని ఒళ్ళు విరుచుకుంటూ దగ్గరికి వస్తాడు. వామ్మో సచ్చినుడు నా జీవితాన్ని గుగ్గుపాలు చేసినా చేస్తాడు. ఎందుకొచ్చిన లొల్లి అని సరే అని తలూపుతుంది. హర్ష నవ్వుకుంటూ అలారా దారికి అంటూ అంజు ఫేస్ని చేతిలోకి తీసుకొని తన నుదిటి మీద ముద్దు పెట్టి నీకు నేనంటే ఇష్టం కదా, అది కనపడకుండా కవర్ చేస్తున్నావు అని కళ్ళెగరేస్తాడు. అంత సీన్ లేదు అంటుంది. నువ్వు ఇష్టపడకపోయినా ఏం ఫరక్ లేదు నాకు. నేను చెప్పిన పని చెయ్యి అని ఫస్ట్ బుగ్గలు చూపిస్తాడు. అంజు మెల్లగా కంగారు పడుతూ దగ్గరికి వస్తూ ఉంటుంది. అలా టెన్షన్ పడకు బేబీ ఇష్టంగా ఇవ్వు అంటాడు. ఇక తప్పగా తెల్లగా ఉన్న హర్ష బుగ్గల మీద ముద్దు పెడుతుంది. తనని అలా చూస్తున్న హర్ష చాలా క్యూట్గా అనిపించి తన నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు. తనని దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అది తన వల్ల కావట్లేదు. నోస్ చూపిస్తాడు. చిన్నగా పెదవులను ఆనిస్తుంది. ఫోర్ హెడ్ చూపిస్తాడు. రెండు చేతులతో హర్ష మోముని పట్టుకొని కిస్ చేస్తుంది. ఇచ్చాను కదా నన్ను వదిలేయి అంటుంది. ఇంకా ఉన్నాయి బేబీ ఎందుకు అంత తొందర అంటాడు కన్నింగ్ స్మైల్తో. ఇంకెక్కడ పెట్టాలి అనుకుంటుంది. ఇక్కడ అని హార్ట్ చూపిస్తాడు. నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు హర్ష నేను పెట్టను అంటుంది. పెట్టకపోతే నీ ఇష్టం మరి అంటాడు ఒళ్ళు విరుచుకుంటూ. సచ్చినోడా ఇంత సైకోయిజం ఏంట్రా నీకు. నేను తీసుకున్న గోతిలో నేనే పడ్డాను అనుకుంటూ కిస్ చేయబోతుండగా ఆగు పాప అని ఆపుతాడు. ఏంటి అంటుంది. 1 సెకండ్ అంటాడు. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర లిప్స్టిక్ తీసి అంజు పెదవులకి రాస్తుండగా నాకొద్దు అంటుంది. నా దగ్గర నో అనే వర్డ్ రావద్దు అని చెప్పాను కదా. ఎందుకు నాకు మళ్ళీ కోపం తెప్పిస్తావు. డోంట్ టాక్ అని తన పెదవుల మీద వేలు పెట్టి ఉష్ అంటాడు. పాప మౌత్ మ్యూట్ చేయడంతో ప్రేమగా పెదవులకి లిప్స్టిక్ వేస్తూ ఉంటాడు. అబ్బా ఎంత ముద్దొస్తున్నావే అని అనుకుంటూ వీటి పని తర్వాత చెబుతాను అని పెదవులని చూపిస్తూ అంటాడు. నేను చెప్పిన పని చెయ్యి అని అనగానే ఇక తప్పక తన షోల్డర్స్పై చేతులు వేసి మెల్లగా ముందుకు వచ్చి హార్ట్ మీద కిస్ పెడుతుంది పాప. తన స్పర్శ తగలగానే మెస్మరైజింగ్గా ఫీల్ అవుతూ తనని గట్టిగా హక్ చేసుకొని తన పెదవులని అందుకొని ఫ్రెంచ్ కిస్ పెట్టి వదులుతాడు. అంజు ఏడుస్తూ రూమ్ డోర్ ఓపెన్ చేసి వెళ్తుండగా తన చెయ్యి పట్టి ఆపి ఎక్కడికి నేను వెళ్ళమన్నానా? అయినా ఎందుకు ఏడుస్తున్నావు బేబీ నువ్వు అనుకున్నది జరగలేదనా? ఓ సారీ పాప ఇంకోసారి ట్రై చేద్దాంలే అని అనగానే చిర్రున చూస్తుంది అంజలి. ఏంటి అలా చూస్తున్నావు. నువ్వు చేసిన పనికి చాలా చిన్న పనిష్మెంట్ ఇచ్చాను. ఇదేం చూసావు ఇంకా ఉంది పనిష్మెంట్ చెబుతాను పద బయటికి అని అనగానే వీడు మనిషా రాక్షసుడా అని తిట్టుకుంటూ హర్ష వెనకాల వెళ్తుంది. ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని టెన్షన్ పడుతూ ఉంటుంది పాప. అక్కడ టేబుల్పై ఉన్న ట్రేలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అరేంజ్ చేస్తాడు. వాటిని చూసి షాక్ అవుతుంది అంజలి. హో ఇంత చిన్న పనిష్మెంట్ అని అనుకుంటుంది. ఇది నేను ఫినిష్ చేస్తాను అంటుంది తను చెప్పకముందే. బేబీ మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. నేను చెప్పకముందే బాగానే ఎక్స్పెక్ట్ చేశావు. ఓకే ఫినిష్ చేసేయి అంటాడు కన్నింగ్ లుక్స్తో. నెక్స్ట్ ఏం బాంబ్ బ్లాస్ట్ చేస్తాడో బాబు. పాప చిన్న పనిష్మెంట్ అని ఓ తెగ ఫీల్ అయిపోతూ తాగేస్తుంది జ్యూసెస్ని.
హా! తాగేశాను అని పొట్ట మీద చెయ్యి పెట్టుకొని రుద్దుతూ అంటుంది. వెరీ గుడ్ అని పద అంటాడు కళ్ళు పెద్దవి చేసి. మళ్ళీ ఎక్కడికి అంటుంది. చెబుతా పద అంటూ తనని కార్లో ఎక్కించుకొని బయలుదేరతాడు బాబు. ఎక్కడికో మరి. తీసుకొని వచ్చి గ్రౌండ్లో ఆపుతాడు. ఇప్పుడు ఎందుకు గ్రౌండ్కి? ఒకసారి టైం చూడు అంటాడు. టైం చూస్తే 7 అవుతుంది. ఏం చేయాలి అంటుంది. గ్రౌండ్లో ఏం చేస్తారు? ఫుట్బాల్ ఆడాలి. కానీ నువ్వు ఏం చేస్తావంటే, నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది. అది అయిపోయే వరకు గ్రౌండ్లో రౌండ్స్ కొట్టాలి. నా వర్క్ ఫినిష్ అయ్యాక నాతో ఫుట్బాల్ ఆడాలి అందుకనమాట. అన్ని జ్యూసెస్ని తాగించాడు. వామ్మో, వీడు తెలివితేటలు తట్టుకోలేకపోతున్నాను. అంజు ఇక తప్పదే, కొట్టాల్సిందే అని అనుకుంటూ తప్పదా అన్నట్లు హర్షని చూస్తుంది. తప్పదు అన్నట్లు తల అడ్డంగా ఊపుతాడు. ఓకే, టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చెయ్యి అనగానే రన్ స్టార్ట్ చేస్తుంది. హర్ష ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఫాస్ట్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే పాప అలసిపోతుంది కదా, అందుకన్నమాట. వేరే పనిష్మెంట్ ఇస్తే ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి ఫుట్బాల్ ఆడితే ప్రాక్టీస్ అయినా అవుతుంది కదా, అది అన్నమాట బాబు ప్లాన్. అంజు స్ట్రాంగ్గా అవ్వాలని రన్నింగ్ చేయిస్తూ ఉంటాడు. ఇక తన వర్క్ కంప్లీట్ అవ్వడంతో స్టాప్ అంటాడు. అంజు ఆయాసపడుతూ ఆగిపోతుంది. పాపని లిఫ్ట్ చేసి మెట్ల మీద కూర్చోబెట్టి ఎనర్జీ డ్రింక్ తీసి తన చేతిలో పెడతాడు. డ్రింక్ చేతిలో పట్టుకొని హర్షని చూస్తూ ఉంటుంది. అంజలి, ఏంటి అలా చూస్తున్నావు, తాగు అంటాడు. ఇక తనతో మాట్లాడటం అనవసరమని ఆ డ్రింక్ తాగుతూ ఉంటుంది. తను కాసేపు సేద తీరిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఆట. అలా గంట ఆడిన తర్వాత ఇక అంజు వల్ల కావట్లేదని గమనించి తన నుదిటికి పట్టిన స్వెట్ని నాప్కిన్తో తుడుస్తూ పద అంటాడు. ఎక్కడికి? చెబుతాను పద అని కార్లో ఎక్కించుకొని పీస్ఫుల్గా ఉన్న ప్లేస్కి తీసుకొచ్చి ఆపుతాడు. దిగు అంటాడు. అంజు దిగి చుట్టూ చూస్తుంది. అంతా చీకటిగా ఉండడంతో ఎక్కడికి తీసుకొచ్చావు అని టెన్షన్గా అడుగుతుంది. చెబుతాను పద అని తన కళ్ళు మూసి కొంచెం ముందుకి తీసుకెళ్తాడు. కళ్ళ మీద నుండి చేతులు తీస్తాడు. కళ్ళు ఓపెన్ చేసిన అంజు అక్కడ చూసి షాక్ అవుతుంది. తెల్లటి వెన్నెల వెలుగులో చల్లటి గాలితో గోల్డ్ కలర్ లైటింగ్తో డెకరేట్ చేసిన గార్డెన్ అంతా వెలిగిపోతోంది. కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది అంజలి. కొంచెం ఫేస్ వాష్ చేసుకుందాం పద. పక్కకి తీసుకెళ్ళి ఇద్దరు ఫేస్ వాష్ చేసుకొని వస్తారు. వాళ్ళ కోసమే సపరేట్గా డెకరేట్ చేసిన టేబుల్ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. నాకొద్దు అంటుంది. నువ్వు తినకపోతే ఇక్కడి నుండి కదలవు అంటాడు. ఇక ఏం చేయలేక కూర్చుంది పాప. వెన్నెల వెలుగులో మూన్ లైట్ డిన్నర్ చేస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది అంజలి. ఇంతకుముందు అలాంటివి తెలియదు తనకి. కొత్తగా వింతగా అనిపిస్తుంది అంజు పాపకి. ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంది. ఎదురుగా ఉన్న హర్షని చూస్తుంది. తను ఫోన్లో తలదూర్చి తింటున్నాడు. అతడిని చూస్తూ తినడం ఫినిష్ చేసింది పాప. తినడం ఫినిష్ చేసుకొని అక్కడి నుండి కార్లో హాస్టల్కి బయలుదేరారు. ఇద్దరు డ్రైవింగ్ చేస్తున్న హర్ష తల తిప్పి అంజుని చూసి, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో ఇంతకంటే ఎక్కువగా పనిష్ చేస్తాను అని తన ఫేస్ చూస్తే అలసట కనిపించి గట్టిగా చెప్పలేక కొంచెం కేరింగ్తో కూడిన టోన్తో చెబుతాడు. అంజలి విండో నుండి బయటకు చూస్తూ చల్లగాలి వీస్తుంటే బాగా అలసిపోవడంతో నిద్ర వస్తుంది అంజలికి. సీట్కి అటు ఇటు పడుతుంటే హర్ష అంజలిని చూసి చిన్నగా నవ్వుకుంటాడు. ఇక నిద్ర ముంచుకు రావడంతో అలాగే హర్ష భుజం మీద వాలుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.